అందరూ నమస్కారం. పూర్వం ఋషులు అడవుల్లో తిరిగినప్పుడు కందమూలాలు తిని జీవించారని చెప్తుంటాం. అలాగే ఏదైనా అడవి ప్రాంతంలో ఎవరున్నా సరే కందమూలాలు తిని జీవించేవారు. మనం ఆదిమానవ కాలం నుంచి కందమూలాలు తిని జీవనం సాగించేవారు. అలాగేంటంటే అలాంటి కందమూలాల్లో ఒక కందమూలం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదేంటంటే కొన్ని పెద్ద దుంపలు ఉంటాయి, రాజుల దుంప అంటారు, అలాగే అడవి దుంప అంటారు, కొన్ని చోట్ల అడవి తేగ దుంప అంటారు. ఇదేంటంటే దుంప ఇది కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టేస్తారు. సో టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఉప్పు వేసి ఉడకబెట్టి తినేయడం, ఇంకా ఏం ఉండదు ఇందులో. మంచి బలం ఇది, మంచి ఆరోగ్యం కూడా. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ దుంపలు తిన్నారనుకోండి బరువు తగ్గుతారనమాట. బరువు తగ్గే వాళ్ళకి ఇది మంచి వరం అనమాట. తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఒక వరం. అలా ఇది ఎప్పుడు దొరుకుతుంది అంటే కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది, అన్ని చోట్ల ఉండదు. ఈ అటవీ ప్రాంతాల్లో తూర్పులో బాగానే దొరుకుతుంది. దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఈ దుంపలు దొరుకుతాయి అన్నమాట. అలా ఈ దీపావళి సంక్రాంతి వరకు ఆ అన్ని రోజులు కూడా యాక్చువల్ మామూలుగా అయితే నేను చూసిన మా ప్రాంతంలో నేను చాలా చిన్నప్పటి నుంచి ఇక్కడ మా ఊరు చుట్టుపక్కల చూసాను కాబట్టి వాళ్ళు దీపావళి నుంచి సంక్రాంతి వరకు అసలు అన్నం వంట చేసుకున్నారు కదా ఇంట్లో. ఇది రోజు వెళ్ళి తెచ్చుకోవడం, 4 రోజులు రోజు ఉడకబెట్టి తినేయడమే. ఇంకోటి దొరికిపోయాక చిడిపోయిన అన్నంలా అయిపోద్ది అనమాట. కొంతమంది అందులో రసం కర్రీ తినేస్తారు అనమాట, అన్నంలాగా, అన్నం బదులు అనమాట. అది తింటే మంచి బలం, శాంతంగా ఆకలేదు, 2 స్లిమ్గా అవుతాయి అనమాట అండి. అలాగా ఇది రాజుల దుంప, అడవి దుంప అని పెడతారు. అలాగే అడవి తేగ దుంప అని కూడా అంటారు. ఇది మామూలుగా అయితే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుని ఉడికిపోయాక తినేయడం, తొక్క తీసి తినేయడం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అడవి తినకూడదు, అదే భోజనం. దీపావళి నుంచి సంక్రాంతి వరకు చాలా రకాల చిక్కుడుకాయలు వస్తాయి, మనకి రకరకాల చిక్కుడుకాయలు వస్తాయి. ఆ చిక్కుల్లో చెమ్మ చిక్కుడు ఒకటి, ఇది ఎక్కడ ఎక్కువగా మనకి అటవీ ప్రాంతంలో, గిరిజనులు, గ్రామాల్లో ఉంటుంది. ఇంకా ఇప్పటికీ వండుకుంటున్నాం మనం చెమ్మ చిక్కుడు. ఇప్పుడు కూడా పట్టణాల్లో అప్పుడప్పుడు కాయలు అమ్ముతున్నారు తెచ్చి, అవేర్నెస్ కొంచెం రావడం వల్ల. అయితే చెమ్మ చిక్కుడు ఇది కాయ కొంచెం ముదిరితే మనం తినలేము. లేతగా ఉండగా ఇలా వంగుతుంది కదా, ఈ స్టేజ్లో చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ దాకా బాగానే ఉంటుంది. ఇది పెంచడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒకసారి వేసామంటే విపరీతంగా వెళ్ళిపోద్ది, తెక్కేసేస్తాం అనమాట. మనం మొత్తం ఆ సీజన్ అంతా 10-15 తినచ్చు, ఎంతమంది ఇవ్వచ్చు మనం. చెమ్మ చిక్కుడు కూర ఎంత బాగుంటుందంటే, మోసం కూర ఎందుకు పనిచేయదండి, చెమ్మకాయ కూర అని చెప్తుంటారు అనమాట. అలాగా చెమ్మ చిక్కుడు ఏంటంటే హై ప్రోటీను. ఎవరైతే మనం అన్నీ తింటలేదు కాబట్టి మనకి ఏమైనా డిసెన్స్ వచ్చేస్తామో అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు చెమ్మ చిక్కుడు కూర, శాకాహారులకి చెమ్మ చిక్కుడు కూర చాలా మంచిది అనమాట అండి. మనం మష్రూమ్స్ అవి ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంటాం. ఆ ఆల్టర్నేట్లో చెమ్మ చిక్కుడు చాలా అద్భుతమైన ఆ కూర, చిక్కుడుకాయ కూర. ఇది మామూలుగా మసాలా పెట్టి కూర వండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచి ఆరోగ్యం కూడా, హై ప్రోటీన్. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి, నాకు బాగా విపరీతంగానే. ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టుకోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గతింకిది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి, కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా.
దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారి వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.